ధనుష్కి, శివకి, కొంతమంది ఇలా నేమ్స్ ఉంటాయి. వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వనంటే వీళ్ళు నా మొత్తం వాట్ హ్యాపెండ్, హౌ ఇట్ హ్యాపెండ్, హౌ డీప్ ఇట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. బేసిక్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత జనాలకు కూడా తెలుసుకోవడానికి ఏం లేదు, మీరే చెప్పేస్తున్నారు మొత్తం అన్ని. ఈ మధ్యన కవితలు కూడా స్టార్ట్ చేశారు మొత్తం అందరూ. కరెక్టే. సో ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు? లైఫ్ ఇస్ గుడ్, బాగున్నాను, అంతా బాగుంది. ఒకటే సినిమా ఏంటంటే ఫైనలీ నా టైం వచ్చింది. నేను సినిమా చేయాలనుకున్నా, చేసా, రిలీజ్ అవుతుంది. సినిమాలు చేద్దాం అని అనుకుంటున్నాను కాబట్టి ఈ సినిమా బాగా వెళ్తే నా ఫ్యూచర్ బాగుంటుంది. కానీ లంబసింగి నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విన్నావు కదా స్టోరీ, వెంటనే ఓకే 45 days లో ప్యాకప్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది రిలీజ్ అవ్వడానికి? అది మన చేతిలో ఏముంటుంది, యాజ్ అన్ యాక్టర్ మన చేతిలో ఏం ఉండదు. ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆ టీం ఎలా అనుకుంటే అలా. ఇది రిలీజ్ అవుతే నాకే కదా ప్లస్. ఇది ఈ పార్టీకి రిలీజ్ అయిపోయి ఉంటే నాకు ఆపర్చునిటీస్ ఇంకా బాగా వచ్చి ఉండేవి, ఇంకా అయితే వచ్చి ఉండేవి. లేకపోతే అమ్మాయి బాగా చేస్తుందని తెలిసి ఉండేది, లేకపోతే బాగా చేయట్లేదు అని తెలిసి ఉండేది. సంథింగ్ ఏదో ఒక ఆన్సర్ అయితే వచ్చేసేది. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఏంటి అసలు ఆడియన్స్ నన్ను ఎలా చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు, డూ ఐ హ్యావ్ దాట్, నాలో ఉందా లేదా, నేను చెయ్యాలా వదిలేయాలా, నేను కూడా అదే వెయిటింగ్. కానీ ఎక్కడ బిగ్ బాస్ మీ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరు ఈ సినిమాకి సంబంధించి సపోర్ట్ చేయలేదేమో అనిపించింది, నిజమేనా? ఒక గ్రూప్ ఉంది, అందరూ ఉన్నారు అందులో. సో అందరూ ఉన్న గ్రూప్ లో అయితే నేను షేర్ చేశాను. సపోర్ట్ గురించి మాట్లాడుతున్నా, అంతవరకే నేను చేయగలను. నేను అంటే అన్నీ పంపించాను నావన్నీ. అది ఇంకా నేను సపోర్ట్ చేయమనే పంపించాను. ప్లీజ్ సపోర్ట్, దిస్ ఇస్ మై డెబ్యూ ఫస్ట్ ఫిలిం, ప్లీజ్ సపోర్ట్ మై ఫిలిం, ఐ రియలీ నీడ్ యూ ఆల్ ఇన్ దిస్ టైమ్ అని చెప్పి. ఇట్ ఈస్ అప్ టు దెమ్ నో ఇఫ్ దే వాంట్ టు సపోర్ట్ ఆర్ నాట్. ఫ్యూ పీపుల్ డిడ్, కొంతమంది చేశారు, కొంతమంది పోస్ట్ చేశారు, షేర్ చేశారు. సో యా. మిగతా టైంలో వాళ్ళు ఎవరికి ఫోన్లు చేయకుండా, మిగతా టైంలో వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు సపోర్ట్ చేయకుండా, మన సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం సపోర్ట్ కోరుకోవడం ఎవరి సినిమాకి సపోర్ట్ చేయలేదని నువ్వు అనుకుంటున్నావు? ఈవెన్ సోహెల్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కువ పోస్టులు పెట్టడం నేను చూడలేదు. పెట్టాను, 1 or 2 మెనీ పోస్ట్. అంటే వాడు చేసిన 3 సినిమాలు, ప్రతి సినిమాకి నేను నా పోస్ట్ ఉంటుంది, ప్రతి సినిమాకి ఉంటుంది. ఫస్ట్ 2-3 అప్పుడైతే పార్టీ కూడా నేను బేసిక్లీ పార్టీస్ అవి ఇవి ఎక్కువ వెళ్ళను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నా షూటింగ్స్ లో నేను వర్క్స్ లో ఉన్నాను. సోహెల్ కి నేను ఖచ్చితంగా నేను సపోర్ట్ చేశాను. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వాళ్ళతో టచ్ లో లేకపోయినా టచ్ లో ఎవరితో లేను. ధనుష్, నేను ఇప్పుడే కాదు, నాకు వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. నేను మోర్ ఓవర్ సినిమా ఫ్రెండ్సే ఉండరు నాకు, చాలా తక్కువ, వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఐ డోంట్ లైక్ దట్. నాకు ఇంట్లో ఉండడం చాలా ఇష్టం. బయటకు వెళ్ళిపోయి పార్టీలకు వెళ్ళిపోయి, ఒక్కసారి నీ బర్త్డేకి వచ్చాను గుర్తుందా, నేను ఆ రోజు అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాను, నీ బర్త్డే అని చెప్పావు. ఆ రోజు నేను ఐ టుక్ అ స్టెప్ ఫార్వర్డ్ టు కమ్, నా అంతటా నేను ఇనిషియేటివ్ తీసుకొని. సో నాకు ఎక్కువ ఇష్టం ఉండదు ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళామా, చిల్ అయ్యామా, వచ్చేసామా అని. నేను ఇంట్లోనే హ్యాపీ. అండ్ ఒక్కసారి పార్టీ బాండింగ్స్ ఏంటి, బయటకు వచ్చాక బాండింగ్స్ ఉండకపోవడం. నీకు ఇంకో విషయం తెలుసా, నేను ఎప్పుడు చెప్తా, నేను ఐ హ్యావ్ అ క్లారిటీ. నేను హౌస్ లో కూడా దూరంగానే ఉన్నా, నేను ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. సో అలాని నేను రుద్దేసుకొని పూసేసుకొని ఎప్పుడు లేను, బయట కూడా రుద్దేసుకొని పూసేసుకొని లేను. అండ్ మోర్ ఓవర్ ఆ లోపల ఉండి ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అలా ఏం ఉండరు. అదంతే, అది అక్కడ టెంపరీ. హగ్స్ చేసేసుకొని నువ్వు ఉండిపోయావు, నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు అంటే హగ్ చేసేసుకున్నంత మాత్రాన వాళ్ళకి నువ్వు అంటే నిజంగా ఉంటే హ్యాపీయో, ఉండకపోతే హ్యాపీయో ఇవన్నీ కాదు. ఫైనలీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఉండాలి, నేను ట్రోఫీ గెలుచుకోవాలి, నేను ఎండింగ్ వరకు రావాలి, నేను కదా గెలుచుకోవాలని. ఇప్పుడు నీకు నాకు మధ్య పోటీ ఉందనుకో, నువ్వు గెలిచావంటే నాకు ఆబ్వియస్గా నేను ఫీల్ అవుతాను కదా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద హౌస్ ఈజ్ జస్ట్ ఫర్ ద వ్యూవర్స్. మనం ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, నన్ను ఇంత పాజిటివ్గా తీసుకుంటారు, నన్ను ఇంత నెగిటివ్గా తీసుకుంటారు. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, నేను నాలా ఉంటా, నేను క్లారిటీగా ఉన్నా. నేను ఇది చేయను, నాకు దెబ్బలు తగిలితే నా సినిమాకి నేను సినిమా చేయాలి, నేను దెబ్బలు తగులుతాయి, నేను ఎంతవరకే చేయగలుగుతా, నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేయగలుగుతా, నన్ను మించి నేనేం చేయలేను. సో యా. ఇంకా స్టిల్ మీ సీజన్ నుంచి టచ్ లో ఉన్న వాళ్ళు ఎవరు? అందరూ టచ్ లో ఉన్నారు, బాగా క్లోజ్ గా. సోహెల్తో, ఆర్యానాతో, అవినాష్తో, అమ్మతో, అందరితో టచ్ లో ఉన్నా, హారికాతో. సో మెహబూబ్తో. తను నాకు ఫోన్ చేస్తాడు ఎప్పుడైనా, కాల్స్, ఏదైనా వర్క్ ఉందంటే నాకు కాల్స్ వస్తాయి, నాకు ఏదైనా పని ఉందంటే మేము అందరం మాట్లాడతాము.
మీ సీజన్ లో సూర్యకిరణ్ గారు రీసెంట్ గా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అసలు చూడగానే చాలా షాక్ అది. సూర్యకిరణ్ గారు ఫోన్ చేసి నీకు ఆపర్చునిటీ ఉంది తమిళ్లో, నేను ఈ రోల్ అనుకుంటున్నాను అని ఫోన్ చేశారు. హ్యాపీగా అనిపించింది. యూనో తమిళ్ డెబ్యూ కోసం నేను వెయిట్ చేస్తున్నా. సార్ ఎప్పటికప్పుడు సినిమా గురించి, అంటే సూర్యకిరణ్ గారు బిగ్ బాస్ కన్నా ముందు కూడా నాకు తెలుసు. ఒకసారి నేను ఏదో ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో చూశాను. ఓ కళ్యాణి గారి హస్బెండ్ అది ఆ టైప్లో. దాని తర్వాత సూర్యకిరణ్ గారితో 1 వీక్ ఉన్నా కూడా యూనో డిఫరెంట్ ప్లేస్లో, డిఫరెంట్ అట్మాస్ఫియర్లో మేము అందరం కలిసి ఉన్నాము. ఒక మంచి బాండ్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఆయన చాలాసార్లు ఫోన్ చేశారు సినిమా గురించి మాట్లాడడం, కానీ ఎప్పుడు సినిమా గురించే. అండ్ ఇట్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వెరీ సాడ్. అండ్ దానికి తోడు ఆయన ఒంటరిగా ఉంటారు, ఓన్లీ మదర్తో ఉంటారు. ఏమో ఒక్కొక్క లైఫ్ అలా ఎండ్ అయిపోతుంది సడన్గా. అంటే చాలా రోజుల నుంచి ఆయన ఒక హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు మాకు, మీ ఎవరికి తెలియదు, ఎవ్వరికి చెప్పలేదు అసలు. ఆయన అంటే ఎప్పుడు ఫోన్ చేసినా హ్యాపీ న్యూసే చెప్పారు, కానీ ఎప్పుడు సాడ్ న్యూస్ కానీ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టాల్లో ఉన్నానని కానీ ఎప్పుడు ఇలాంటివి ఏం చెప్పలేదు. అండ్ అమ్మ ఎలా చేస్తున్నావు, ఎలా ఉంది, ఏమవుతుంది, ఏం చేస్తున్నావు దివి, నాకు ప్రాజెక్ట్ ఐ విల్ గివ్ యూ అ ప్రాజెక్ట్, ఇలా తప్పితే దేర్ వాజ్ నథింగ్. అండ్ సూర్యకిరణ్ గారు అందరికీ ఎంత క్లోజో కాదో తెలియదు, కానీ నాకైతే ఎప్పటికప్పుడు దివి నువ్వు ఇంత ప్యాషన్తో ఉన్నావు, నేనైనా నీకు ఆపర్చునిటీ ఇస్తాను, అట్లీస్ట్ ఐ విల్ డూ సంథింగ్ ఫర్, ఇలా ఈ టైప్లో ఉండేవాళ్ళు. ఆయన చనిపోయినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. నాకు కాల్ కూడా వచ్చింది చెన్నై నుంచి, వాళ్ళ కో డైరెక్టర్ ఫోన్ చేశారు, సార్ ఇలా ఉంది అని. ఇప్పుడే మొన్నే నా ప్రమోషన్స్ అవుతున్నాయి. అండ్ ఐ ఫెల్ వెరీ బ్యాడ్. ఓకే. అండ్ ఇండస్ట్రీలో ఒకటి ఉంది, బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ వరకే, ఆ టైం పీరియడ్ వరకే వాళ్ళకి ఫేమ్ ఉంటుంది, తర్వాత వాళ్ళందరూ కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. అది దివి నమ్మిద్దా? ధనుష్ కనిపించకుండా వెళ్ళిపోతున్నారా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. బిగ్ బాస్ ఫేమ్ అనేది ఒకటి ఉంది కదా, ఆ ఫేమ్ బయటికి రాగానే మనకన్నా ఎక్కువ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని ఇలా చేస్తారన్నమాట. నువ్వేంటి షాప్కి వెళ్ళి కొంటున్నావు, నువ్వు షాప్కి వెళ్ళొద్దు, మేమున్నా మేము తీసుకొస్తాం, నువ్వేంటి ఇక్కడికి వెళ్తున్నావు, నువ్వేంటి ఆడియన్స్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వేంటి జనాల్లో కనిపించేస్తున్నావు, నువ్వేంటి ఫోటో ఇచ్చేస్తున్నావు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు. నథింగ్. ఆ టైం వరకే అది. అప్పుడే ఫ్రెష్గా మనం టీవీలో కనిపించి బయటకు వస్తాం కదా, ఆ 50 days 100 days చాలా హైప్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్, ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్. ఇప్పుడు నేను ఈవెంట్స్ చేస్తున్నా, ఈవెంట్స్ చేయడానికి ఎవరో ఒకరు ఇష్టపడి ఉంటే, ఎవరో ఒకరు అప్పుడు చూసి నచ్చి ఉంటే కదా. బట్ ఏదైతే హైప్ క్రియేట్ అవుతుందో దాని చుట్టూ ఒక పర్సన్ చుట్టూ, అది ఆ టెంపరీ వరకే, అప్పటి వరకే. 1 year అనుకుంటా, 1 year 2 స్టార్ట్ అయ్యే వరకు అంతే. నెక్స్ట్ అంటే నేను ఇది గమనించా, ఎందుకంటే నా ప్రీవియస్ సీజన్లో ఫాలోవర్స్ ఉంటారు, దాని తర్వాత మనకి ఫాలోవర్స్ పెరుగుతారు. నేను 40K ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యా, బయటకు వచ్చేసరికి 395K, మెల్లగా 500, మెల్లగా 1 million. ఇట్ వాస్ వెరీ స్లో ప్రాసెస్. కానీ అదంతా మెల్లగా అవుతున్న కొద్దీ ఒక పాయింట్ తర్వాత ఆగిపోతుంది అన్నమాట. దాని తర్వాత పాతోళ్ళు అలాగే యాక్టర్స్ కూడా అంతే. ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ వరకే దాని తర్వాత యూ షుడ్ ఆల్సో అంటే రియాలిటీలో బతకాలి ధనుష్. ఇట్స్ రియాలిటీ. అండ్ బిగ్ బాస్ ఇస్ జస్ట్ అ షో, అందరికీ తెలియడానికి. అందరికీ తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మన ప్లానింగ్ ఏంటి, మనం చేసుకోవాలి, మనం కష్టపడుతూ ఉండాలి. ఏది ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుంది. ఇదే సోహెల్ చెప్పిన మాట. బిగ్ బాస్ అంత సపోర్ట్ చేశారు, జై సోహెల్ అన్న అంత అరిచారు. నేను ఒక సినిమా తీస్తే, సినిమా రిలీజ్ చేస్తే మీరు ఎందుకు చూడట్లేదు, ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? ఈ సోహెల్ ఎపిసోడ్ అంతా చూసినప్పుడు ఏమనిపించింది? నాకు ఫస్ట్ చాలా బాధ అనిపించింది. సోహెల్ యాజ్ అ ఫ్రెండ్ గా నాకు జాలేసింది. కానీ ఇప్పుడు టీవీలో చూడడము ఒక మైనస్ ధనుష్. టీవీలో జనాలు చూసేశారనుకో, జనాలని కాదు, మన సినిమా ప్రపంచం అలాంటిది. అంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీడు టీవీలో కనిపించాడు, ఏ అమ్మాయి టీవీలో కనిపించింది, వీళ్ళు థియేటర్లో పెడితే, మెయిన్ యాక్టర్గా పెడితే ఆడియన్స్ చూస్తారో లేదో, వీళ్ళు టీవీలో చూస్తాం కదా, వీళ్ళు చూస్తారు కదా, రెగ్యులర్ ఫేసెస్, టీవీ పీపుల్ నో అలా. సో టీవీ ఎంతైతే ప్లస్ టీవీ ఆడియన్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి మాకెంతైతే ప్లస్ అయిందో, అందరు ఎలా అయితే బాగా సపోర్ట్ చేశారో ఆ టైంలో. అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మేము అడిగిన వాళ్ళు కాదు, నన్ను సపోర్ట్ చేయి ప్లీజ్ అని అడిగిన వాళ్ళు కాదు, బిగ్ బాస్కి ఫ్యాన్స్ వాళ్ళు. దివికో, సోహెల్కో, ఇంకొకరికో ఫ్యాన్స్ కాదు, బిగ్ బాస్ అనే ఒక షోకి, పక్కింట్లో ఏం జరుగుతుందని ఒక షోకి అంటే ఇంట్రెస్ట్, ఆ షోకి ఫ్యాన్స్ వాళ్ళు.
షోకి ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆ ముందు కూర్చున్నాడు, వాడికి బిగ్ బాస్ అంటే వీడే అన్న స్పెక్స్ తీయట్లా. థియేటర్ స్పెక్స్. షోకి ఫ్యాన్స్ మారుతారు ధనుష్. ఒక షోకి ఒక ఫ్యాన్స్. ఇప్పుడు నేను అడగకుండా నన్ను సపోర్ట్ చేసి నెక్స్ట్ సీజన్ లో ఇంకోళ్ళకి సపోర్ట్ చేసి నెక్స్ట్ సీజన్ లో ఇంకో అయిపోతుంది. అది ఒక టైం అంతే. దట్స్ అ టెంపరీ థింగ్. ఇయర్ కి మారుతూ ఉంటారు, 3 months కి మారుతూ ఉంటారు వాళ్ళ ఫ్యాన్. సో ఆ టైం వరకే మనకి సపోర్ట్ అండ్ అడగకుండా ప్రేమగా ఇష్టంగా చాలా బాగా చేస్తారు. దాని తర్వాత ఉంటారు కొంతమందే ఉంటారు, అప్పుడు ఇంత భారీగా ఉంటే తర్వాత ఇంత తగ్గిపోతారు. కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు. సినిమాకి వచ్చేసరికి పర్సెప్షన్ మారిపోతుంది, థాట్ ప్రాసెస్ మారిపోతుంది. వీళ్ళని ఎందుకు చూడాలి, వీళ్ళని ఎందుకు ప్రోత్సహించాలంటే అరే మాకు ఏ సపోర్ట్ లేదు, మీరే సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సోహెల్ ఫీల్ అవ్వండి అంటే సేమ్ అంతే. బిగ్ బాస్ కి సినిమాకి కంపారిజన్ లేదు ధనుష్. ఇది ఒక ప్లాట్ఫామ్ జనాలు చూడటానికి. జనాలు చూసేశారు. ఇప్పటి నుంచి ఏం చేయాలనేది మన కష్టం. మన సినిమా, మన పిక్, మనం స్క్రిప్ట్ ఎలా చూస్ చేసుకున్నాం, ఎలా పర్ఫామ్ చేసాం, బాగుందా లేదా. ఒక సినిమా నుంచి ఇంకో సినిమా హై అవుతే పైకి వెళ్తాం, పడిపోతే కింద వెళ్ళిపోతాం, అంతే, కనిపించకుండా పోతాం. సోహెల్ బాధపడిందని పక్కన పెట్టేస్తే ఇదే తమిళ్ బిగ్ బాస్లోనే హిందీ బిగ్ పేరు గుర్తు రావట్లేదు, ఒక పర్సన్ బిగ్ బాస్ విన్నర్ అయ్యి బయటకు వచ్చి సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఎవరు? తమిళో హిందీయో? తమిళ్లోనో హిందీలోనో ఎవరో గుర్తులేదు. సినిమా చూస్తే సూపర్ యాక్టర్ గా సక్సెస్ అయ్యాడు అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత. అబ్బాయా? తమిళ్లో. సో అదే మంచి స్క్రిప్ట్ చేస్తే మీరు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అవును, ఖచ్చితంగా అదే చెప్తున్నా. మంచి స్క్రిప్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ బాస్ కి సినిమాకి కంపారిజన్ లేదు. మంచి స్క్రిప్టా, మంచి సినిమానా, మంచి పర్ఫార్మరా, ఇదే ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ చేసిన వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా మిగతా వేరే వాటిలో కనిపిస్తున్నారు. ఎందుకంటే అందరు ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో మనకి వెబ్ సిరీస్, ఓటీటీస్, సినిమాలు అన్నీ పెరిగినాయి, స్కోప్ ఎక్కువ ఉంది, ఆపర్చునిటీస్కి స్కోప్ ఉంది. బట్ కొంతమంది ఎవరైతే ఇప్పుడు నేను హీరోనే అవ్వాలి, నేను హీరోయినే అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళకన్నా పెద్ద యాక్టర్స్ ఉంటారు, లైక్ ఏ గ్రేడ్ యాక్టర్స్ అంటే లైక్ టాప్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళనే కదా పిక్ చేసుకుంటారు. సో మన దాంట్లో ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ, you have to be extraordinary in something for them to pick you.